అందరికీ నమస్తే అండి. కొత్త జిల్లాల ఏర్పాటు అంటే మన రాష్ట్రంలో ఇప్పటివరకు 26 జిల్లాలు, కానీ ఇక మీదట 29 జిల్లాలు కాబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు, కానీ ఇక మీదట 82 రెవెన్యూ డివిజన్లు కాబోతున్నాయి. సో ఈ మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇలా చేయడం వలన ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్టేనా? వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల విభజన పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎందుకు చేయలేదు? సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఎంతవరకు మంచి చేస్తుంది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అసలు ఏమేమి మార్చారు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అంటే ఒక పార్లమెంట్ను ఒక జిల్లాగా చేయాలని ప్లాన్ చేశారు. అలా చేస్తూ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశారు. అరకు పార్లమెంట్ని మాత్రం అంటే మన్యం ఏజెన్సీని మాత్రం డిఫరెంట్గా కలిపేసి మొత్తం మీద 26 జిల్లాలు అయితే చేశారండి. సో ఈ జిల్లాల విభజనలో చాలా ప్రాంతాల్లో కొత్త జిల్లాల మా ప్రాంతానికి ఒక జిల్లా కావాలి అనే ఆకాంక్షలు పట్టించుకోవాలి. అలాగే మా ప్రాంతం ఏదైతే ఏ జిల్లా కేంద్రం దగ్గరలో ఉంటుందో అక్కడే మేము ఉండాలి అనే ఆకాంక్షలు పట్టించుకోవాలి. అంటే ప్రజాభిప్రాయాలకు భిన్నంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏదో జిల్లాలు విభజన చేసేసాం, గొప్ప సంస్కరణ చేసాం, గొప్ప పరిపాలన మార్పు తీసుకొచ్చామని చెప్పుకోవడానికి జిల్లాల విభజన జరిగిందే తప్ప చాలా వరకు పబ్లిక్ ఒపీనియన్స్ జోలికి వెళ్ళలేదు. సో ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు చాలా చోట్ల హామీలు ఇచ్చారు. మేము కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం, సో అండ్ సో అని చెప్పి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడుతూ ఇప్పుడు జిల్లాల పునర్విభజన చేశారు. సో ఈ 26 ఉన్న జిల్లాలను 29 చేస్తున్నారు. ప్లస్ 26 జిల్లాలు ఉన్నాయి కదా ఇప్పుడు, ప్లస్ ఒక 3 జిల్లాలు ఏర్పాటు చేస్తే 29 అవుతాయి. ఆ 3 జిల్లాలు ఏంటంటే మదనపల్లె, మార్కాపురం, ఇంకోటి పోలవరం జిల్లా. పోలవరం జిల్లా అంటే ఏది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పోలవరం కాదండోయ్, రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ 3 జిల్లాలు ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి పక్కన చూస్తే ఇదిగోండి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ పోలవరం జిల్లా చూసుకుంటే ఇది జిల్లా కేంద్రం రంపచోడవరం. ఈ జిల్లాలో సుమారుగా 3,49,953 మంది జనాభా ఉంటారు. రెవెన్యూ డివిజన్లు చింతూరు అండ్ రంపచోడవరం కంప్లీట్గా ఇది ఏజెన్సీ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అల్లూరు సీతారామరాజు జిల్లా అండ్ పార్వతీపురం మన్యం ఎక్కువగా ఏజెన్సీ జిల్లాలుగా ఉన్నాయి. ఇది 3వ జిల్లా ఏజెన్సీకి సంబంధించి. ఎందుకంటే రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రం పాడేరుకు వెళ్ళాలంటే, అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. 2 రోజులు పడుతుంది వెళ్ళి రావడానికి. సో అందుకు రంపచోడవరాన్నే నియోజకవర్గ కేంద్రంగా ఒక జిల్లా పెట్టారు. దీనిలో 12 మండలాలు ఉంటాయి. రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతేగల, గంగవరం, మారేడుమల్లి, రాజబొమ్మంగి, ఏటపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం అనే 12 మండలాలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా పోలవరం ముంపు ప్రాంతాలే ఉన్నాయి కాబట్టి అందుకు దీన్ని పోలవరం అని చెప్పి పేరు పెట్టారు ఈ జిల్లాకి. ఇక మరో జిల్లా మార్కాపురం జిల్లా. మార్కాపురం నియోజకవర్గ కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ఆ పశ్చిమ ప్రకాశం వాసులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒంగోలు నుంచి మార్కాపురం దాదాపుగా ఒక 90 కిలోమీటర్ల దూరం, ప్రయాణానికి 2 గంటలకు పైగా టైం పడుతుంది. ఒంగోలు నుంచి గిద్దలూరు 130 కిలోమీటర్ల దూరం, ప్రయాణానికి 4 గంటల టైం పడుతుంది. ఒంగోలు నుంచి ఎర్రగొండపాలెం 120 కిలోమీటర్ల దూరం, ప్రయాణానికి 3.5-4 గంటల టైం పడుతుంది. సో వాళ్ళు జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్ళాలంటే ఒక రోజంతా అయిపోతుంది. ప్లస్ ఈ తూర్పు ప్రకాశం వీళ్ళ ప్రజలు ఇక్కడ జీవన స్థితిగతులు వేరు, ఇక్కడున్న వనరులు వేరు. పశ్చిమ ప్రకాశంలో ఉన్న వనరులు అక్కడ స్థితిగతులు వేరు. అదంతా కరువు ప్రాంతం అన్నమాట, ఏదో ఏరు పారేసినట్టు ఉంటుంది. సో అందుకు మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం ఈ 4 నియోజకవర్గాలను కలుపుకొని ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనిలో 2 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి, మార్కాపురం, కనిగిరి. 21 మండలాలు ఉంటాయి.
ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమెట్ల, హనుమంతునిపాడు, వెనుగండ్ల, కనిగిరి, పీసీపల్లి, సిఎస్పురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవేడు. ఈ 21 మండలాలు, ఈ 2 రెవెన్యూ డివిజన్లు, ఈ 4 నియోజకవర్గాలతో కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు కాబోతోంది. ఇది పశ్చిమ ప్రకాశం వాసుల చిరకాల కళ. ఇది మంచిదే. అలాగే ఇక మరో జిల్లా మదనపల్లె నియోజకవర్గం కేంద్రంగా 4 నియోజకవర్గాలు, మదనపల్లె, తంబళ్ళపల్లె, పొంగనూరు, పీలేరు, ఈ 4 నియోజకవర్గాలను కలుపుకొని మదనపల్లె కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు. ఇక్కడ కూడా ఎప్పటి నుంచో ఉంది. నిజానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2022లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మదనపల్లె ఈ ప్రాంతాలన్నీ కూడా అన్నమయ్య జిల్లాలో కలిపారు. దానికి ఆ స్థానిక వాసుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉంది. అండ్ అవన్నీ కూడా చాలా దూరం అన్నమాట. అందుకని ఈ 4 నియోజకవర్గాలను కూడా మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. ఇందులో 19 మండలాలు ఉంటాయి, 2 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబళ్ళపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, బి కొత్తకోట, చౌడేపల్లి, పొంగనూరు, సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభం, వారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం అనే 19 మండలాలు, 4 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలు, 2 రెవెన్యూ డివిజన్లతో 11.5 లక్షలు అంటే 11,05,000 జనాభాతో మదనపల్లె అనే కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది. ఇది జిల్లాల మార్పునకు సంబంధించి. సో ఇప్పుడున్న 26తో సహా ఈ 3 కలుపుకుంటే 29 జిల్లాలు కాబోతున్నాయి. ఇక రెవెన్యూ డివిజన్లు, నక్కపల్లి రెవెన్యూ డివిజను, అద్దంకి రెవెన్యూ డివిజను, మడకసిర రెవెన్యూ డివిజను, పీలేరు రెవెన్యూ డివిజన్, బనగానపల్లి రెవెన్యూ డివిజన్, ఇలా మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొత్త మండలాలు, చిన్న మార్పులు చేర్పులు కూడా చేశారు. ఇప్పుడు అద్దంకి, కందుకూరు ఉంది. ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్దంకిని ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉంచారు. అది గతంలో బాపట్లలో ఉండేది. ఒంగోలు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరుని గతంలో నెల్లూరులో ఉండేది. సో ఇప్పుడు దాన్ని ఒంగోలులోకి, ప్రకాశంలోకి తీసుకొచ్చారు. అలాగే మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తిరిగి తూర్పుగోదావరి జిల్లాలో కలుస్తుందన్నమాట. అలాగే వెంకటగిరి తిరుపతి జిల్లాలో కలుస్తోంది. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గంలో కలువురాయి, రాపూరు, సైదాపురం మండలాల్ని తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లోకి చేరుస్తారు. దీంతో వెంకటగిరి నియోజకవర్గంలో మండలాలన్నీ గూడూరు డివిజన్లోకే వస్తాయి. అలాగే అన్నమయ్య జిల్లాలోకి రాజంపేట, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తారు. దీంతో ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలన్నీ అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో నియోజకవర్గాలు 8 నుంచి 7 అవుతాయి అన్నమాట. రాజంపేటను కడప నుంచి అన్నమయ్య జిల్లాలో చేరుస్తున్నారు. ఇలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయండి. అలాగే కొత్త మండలాలు, పెద్ద హరివానం కేంద్రంగా ఏర్పడే మండలం ఒకటి వస్తుంది. అలాగే అదోని కేంద్రంగా ఉండే మండలంలో 30 గ్రామాలు జనాభా ఉంటారని అదోనిని 2గా చీల్చారనమాట. అదోని మండలం పెద్ద మండలంగా ఉండడంతో దీన్ని 2గా మార్చారు. పెద్ద హరివానం కేంద్రంగా ఒక మండలం, అదోని కేంద్రంగా మరో మండలం ఉంది. సో ఇది నియోజకవర్గాలు మార్పులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, మండలాల మార్పులు అండ్ జిల్లాల విభజనకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకా నిర్ణయం ఫైనల్ అయినట్టేనా అంటే ఈ ఫైలు మంత్రులు ఆమోద ముద్ర వేయాలి. దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో ఆ మంత్రులందరూ కూడా ఆన్లైన్లో ఫైల్ క్లియరెన్స్ అయిన తర్వాత ఇది సిఎస్ దగ్గరకు వెళ్ళిన తర్వాత, సిఎస్ సంతకం పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్గా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఇంకా దాదాపుగా కొత్తగా ఏర్పాటు అనేది జరిగినట్టే. సో జిల్లాల విభజనకు సంబంధించి అయితే ఇక్కడతో అయిపోయిందా అని మీకు డౌట్ రావచ్చు. అవలా ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి, ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లా అండ్ కృష్ణా జిల్లా ఈ 2 ఉన్నాయి. ఇందులో చాలా మార్పులు చేయాల్సి ఉంది. నూజివీడు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉంది. దాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంది. అలాగే గన్నవరం నియోజకవర్గం ఏమో కృష్ణాలో ఉంది. దాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అని వాళ్ళ డిమాండ్ ఉంది. అలాగే పెనమలూరు నియోజకవర్గం ఉంది. అదే పెనమలూరు ఏమో కృష్ణా జిల్లాలో ఉంది. సో దాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి, పక్కనే మేము విజయవాడ పక్కనే ఉంటామని అక్కడ ఒక డిమాండ్ ఉంది. సో ఇవన్నీ కొంచెం కృష్ణా జిల్లాకు సంబంధించి ఇష్యూస్ కాంప్లికేటెడ్గా ఉండడంతో సీఎం గారు స్వయంగా నేనే సొంతంగా దాన్ని పరిశీలిస్తాను, నేనే దానికి మీద ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ పెట్టారనమాట. సో ఇంకా మిగిలిన మార్పులు చేర్పులు పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఇక పలాస కేంద్రంగా ఈ ఇచ్చాపురం, పలాస, టెక్కలి,
ఈ నియోజకవర్గాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి, కానీ అది పెద్ద పట్టించుకోలేదు. నిజానికి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం దాదాపుగా 100 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. సో అందుకని వాళ్ళు సెపరేట్ జిల్లా అడిగారు, పలాస్ జిల్లా అడిగారు, దానికి కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో జిల్లాల విభజనకు సంబంధించి ఇది ప్రస్తుతానికి ఉన్న మార్పులు చేర్పులు. థ్యాంక్ యూ.